భారత్లోని పేదరికం పెద్ద ఎత్తున తగ్గిందని ఐక్యరాజ్యసమితి తేల్చెప్పింది. 40 కోట్ల మందికి పైగా పేదరికం నుంచి బయటపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ఆహార భద్రత కల్పించాం. 85 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రాబోయే 5 ఏళ్ళు కూడా బీమిస్తున్నాం. కాబట్టి అప్పుడు పేదరికం అన్నటువంటి పాయింట్ చెప్పడానికి లేదు. కొత్త పేదరికం చెప్తూ ఉంటారు, అది నడుస్తూనే ఉంటుంది. బట్ అమెరికా అంటే చాలా గొప్పది, అక్కడ పేదలు లేరు అంటే ఇదిగో ఈ ఫోటో చూస్తే అక్కడ ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి అంశం. ఇదిగో అక్కడ మనకి ఇక్కడ గుడిసెలు అయితే అక్కడ ఇట్లాంటి వాటిట్లలో బ్రతుకుతుంటారనమాట. దీనికి సంబంధించి అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి మన ఆంధ్ర జర్నలిస్టు నాగరాజ్ గాలి గారికి సంబంధించినటువంటి కథనం చూద్దాం. దూరపు కొండ నునుపు అంటాం కదా, అమెరికా అంటే మనకున్న అభిప్రాయం సరిగ్గా అట్లాంటిదే. భూతల స్వర్గం అని, ల్యాండ్ ఆఫ్ హోప్ అని, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అని, ఇంకా ఏవో విశ్లేషణలు జోడించి అమెరికాని గురించి మనం గొప్పగా చెప్తుంటాం. అమెరికా చూడని వాళ్ళకే కాదు, అమెరికాని ఎన్నోసార్లు చూసిన వాళ్ళు కూడా ఈ అభిప్రాయం బలంగా ఉంది. అమెరికా అధ్యక్షుడో లేక ఆయన సతీమణో లేకపోతే ఆయన కూతురు మన దేశానికి వచ్చినప్పుడు మన దరిద్రాన్ని దాచుకోవడానికి నానా తిప్పలు పడుతుంటాం. రోడ్డు పక్కన ఉండే బేదాబిక్కిని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో తలదాచుకుని అడుక్కునే వాళ్ళను వీధి కుక్కలతో పాటు కలిపి వ్యాన్లలో విదేశీ అతిథులకు కనపడకుండా ఊరికి దూరంగా వదిలేసి వస్తూ ఉంటాం. మరి అమెరికా సంగతి ఏంటి? ఆకాశాన్ని అంటే అద్దాల మేడలను, ఖరీదైన కార్లను చూసినప్పుడు సహజంగానే అమెరికా వెలిగిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ నాణ్యానికి మరోవైపు చూస్తే జాతి వివక్ష, ఆర్థిక అసమానతలు వెరసి కనీసం తలదాచుకోవడానికి గూడు కూడా లేని వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ అగ్రరాజ్యానికి సవాల్గా మారుతుంది. ఏప్రిల్ 26, 2024 ఇల్లినాయిడ్ విశ్వవిద్యాలయం విడుదల చేసే నివేదికను బట్టి ఇళ్ళు లేని వాళ్ళల్లో తెల్లవాళ్ల కన్నా నల్లవాళ్ళు 8% ఎక్కువ మంది షికాగో నగరంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇళ్ళు లేకపోవడం వల్ల పార్కులు, రోడ్ పేమెంట్స్ పైకి ఆవాసాలు రావడం పెరిగిపోయి స్థానిక ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. షెల్టర్లెస్ హోమ్స్ కిటకిటలాడిపోతున్నాయి. రోడ్ల పక్కన పార్కుల్లో తలదాచుకోవడం అంటే ఇండియాలోగా అంత ఈజీగా ఉండదు. చలికాలంలో బ్రతుకు బీభత్సంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు -డిగ్రీస్లోకి పడిపోయి ఫ్రీజింగ్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతుంటాయి. చలికి, మంచుకి చనిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువే ఉండొచ్చు. మూత్ర విసర్జనలో కూడా మన దేశానికి అమెరికాకి మధ్య బోలెడు తేడా ఉంది. ఇంట్లో ఉండే టాయిలెట్ జోలికి పోకుండా చుట్ట వెలిగించుకుని చల్లటి గాలికి ఏ కాలో గట్టో ఆ పని కానిస్తేనే అయినట్టు అని మన వాళ్ళ ఫీలింగ్. మన మురికితో హైదరాబాద్లోని మూసీ నది స్వరూపాన్ని మార్చేశాం కదా. అదే సందర్భం అమెరికాలో అలా కాదు, చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇది కూడా నేరమేనా అని మనం అనుకోవచ్చు. అమెరికాలో మూత్రం బహిరంగంగా విసర్జించినా కూడా జైలుకు పోవాల్సిందే. మన వాళ్ళలో ఒకరు ఈ మధ్య పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు రోడ్డు పక్కన అలా కాలు ముడిసినందుకు పోలీసులు పట్టుకుపోయి లోపలేస్తే లాయర్ ఖర్చుల కింద $2,000 ఖర్చు పెట్టి ఆయన పిల్లలు విడిపించారట. పేదరికం పైన ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించడంలో మన ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమ పోరాటాలు చిన్నవేమీ కాదు. అమెరికా జనాభాతో పోలిస్తే మన దేశ జనాభా 100 కోట్లు ఎక్కువ. సమస్య కూడా అంతే పెద్దది, అయినా మనమే బెటర్.